ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే వ్యక్తిగతంగా కొట్లాడుకుంటారు. కానీ పబ్లిక్‌గా కొట్లాడుకుంటుంటే అది బస్తీ మీసావాళ్ళలా ఉంటది కదా! ఒకరినొకరు కొట్లాడుకోవడం. అందరూ చూస్తా ఉంటారు. కానీ మొగుడు పెళ్ళాలన్నప్పుడు కామ్‌గా ఉంటారు బయట. అసలు భార్య భర్తలాగా స్త్రీయా, పురుషుడా అన్నట్టుగానే ఉండరు. కామ్‌గా ఉంటారు. గదిలో శృంగారం చేసుకుంటారు. అది ఎవరికీ తెలియదు. అది చేసిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించవు. కాబట్టి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ సినిమాలో శృంగారం ఎలా ఉంటుంది? బస్తీ మీసావాళ్ళలా ఉంటుంది శృంగారం. సినిమా నిజంగా అయితే బయట ఉండదు గానీ. కొందరు గదిలో కూడా బస్తీ మీసావాళ్ళలాగా చేయొచ్చు. సినిమాలో కూడా అలాగే చేస్తారు. దీనివల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తారు కదా! ఒక బస్తీ మీసావాళ్ళలాగా మీరు మాట్లాడితే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సినిమాలలో శృంగారమే కాదు ఫైటింగు, రొమాన్సు, ఆటలు, పాటలు, అమ్మాయిని టీజింగ్ చేయడం దాదాపు అన్నీ బస్తీ మీసావాళ్ళలా ఉంటాయి. బస్తీ మీసావాలంటే ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు, ఇద్దరు కుస్తీ ఫైట్ చేసినప్పుడు, ఇద్దరు రౌడీలు కొట్లాడుకున్నప్పుడు, ఒకరినొకరు గెలవాలనుకున్నప్పుడు అదంతా బస్తీ మీసావాళ్ళలాగా ఉంటది ఓపెన్‌గా. కానీ పర్సనల్‌గా ఎవరి లైఫ్ వాళ్ళది కదా! మన పర్సనల్ మనం చేసుకుంటాం కానీ బస్తీ మీసావాళ్ళలాగా చూపెడతారు సినిమాల్లో. చాలామంది ఏం చేస్తారు సినిమాలను చూసిన తర్వాత నేను బస్తీ మీసావాడిలాగా కావాలి, పబ్లిసిటీ కావాలి, ఫేమస్ కావాలనుకోని హీరోయిజం చేస్తూ ఉంటారు. పర్సనల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. హీరోగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళలో గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఓకే. అయితే బస్తీ మీసావాడిలాగా మాట్లాడితేనే మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. యూట్యూబ్‌లో కూడా కెమెరా ముందు. కానీ అది భౌతికంగా చూపెట్టండి. భౌతికంగా, రసాయనికంగా కాదు. అంటే పర్సనల్ అది మీలో మీరు బస్తీ మీసావాడిలాగా హీరోలుగా ఫీల్ అవ్వడం కాకుండా దాన్ని భౌతికంగా చూపెట్టాలి. అంటే మనిషి ప్రాణం ఉన్నది పర్సనల్ అది. ఆ ప్రాణం ఉన్నవాడు ఆలోచిస్తాడు, గొప్పగా ఫీల్ అవుతాడు, హీరోలాగా ఫీల్ అవుతాడు, హీరోయిజం చేస్తాడు. అది వాని పర్సనల్. ఎవనికి వాడు అట్లా ఫీల్ అవుతాడు. కానీ చనిపోయిన తర్వాత వాడు ఉండడు అందులో. ఇవన్నీ ఉండవు. కేవలం శవం ఉంటది. అది అందరికి కనబడుతది కదా! ఇలా చూపెట్టాలి మీరు. మీలో ఉన్న ఫీలింగ్స్, ఆ బస్తీ మీసావారి ఫీలింగ్స్, ఆలోచనలు, మాట్లాడే విధానం, హీరోయిజము అదంతా భౌతికంగా చేయండి. భౌతికంగా చేస్తేనే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కాబట్టి కెమెరా ముందు స్టైల్‌గా, ఫ్యాషన్‌గా హీరోలాగా సినిమాటిక్ స్టైల్‌లా చేయండి. బస్తీ మీసావాళ్ళది. అట్లుంటేనే అందరూ చూస్తారు. కానీ అది భౌతికంగా ఉండాలి. మీలో మీరే ఫీల్ అవుతూ, మీకు మీరే ఊహించుకుంటూ, మీకు మీరే భ్రమపడుతూ, మీకు మీరే వాళ్ళని భ్రమింపజేస్తే ఆ భ్రమలో గుర్తింపు ఉండదు. దాన్ని మీరు భౌతికంగా చేయండి. అప్పుడు గుర్తింపొస్తది. బస్తీ మిసవాళ్ళు.